ఇవాళ వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు మీరు చూస్తా ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భక్తని నరసింహులేమో తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటాడు. అంత మాట అన్నా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు, బండి సంజయ్ సపోర్ట్ చేయడు, కిషన్ రెడ్డి సపోర్ట్ చేయడు. అంటే ఏమర్థం? తెలంగాణ ఉనికి లేకున్నా సరే మేమందరం మాత్రం కలిసి ఉండాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఏమేమంటున్నాడో మీ అందరు చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరు అసలు? తెలంగాణలో దృష్టి పడడం మూలంగా, దిష్టి తొలగడం మూలంగా మా ఆంధ్రలో కొబ్బరికాయలు ఎండిపోతున్నాయని చెప్పి అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పడితే ఆయనకట బాధ అయిందట. బాధతోటి 11 రోజులు అన్నం తినలేదట. ఇవి అటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయననట మన తెలంగాణ పుట్టినరోజు నాడు, నిన్న 2 జూలై నాడు మన తెలంగాణ ఆవిర్భవించిన రోజు నాడు తెలంగాణ గడ్డ మీదనే వచ్చట తెలంగాణ పునర్నిర్మాణం సభ పెట్టారట. అంటే తెలంగాణ వస్తే బాధపడిపోయి 11 రోజులు అన్నం తిననోడివి నువ్వు మా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు ఇక్కడ కొందరు తెలంగాణ వాదులు అన్నారు నువ్వు ఇక్కడికి రావద్దు అన్నారు. అంటే 2వ తారీఖు నాడు రావద్దు అన్నారు. నీ అయ్యో జాగీరా అంటాడు. అవి మాట్లాడాల్సిన మాటనేనా? నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, అట్లా మాట్లాడవచ్చునా? అంటే తెలంగాణలో రెచ్చగొడదామని చూస్తున్నావా? అసలు నువ్వు ఎవరివి? తెలంగాణ పునర్నిర్మాణంతో నీకేం పని? తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ మెడలు వంచి వాళ్ళ రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించిన తెలంగాణని దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు 10 సంవత్సరాలు. నువ్వు అవసరం లేదు. నీ పునర్నిర్మాణం చేయాలనుకుంటే మీ ఆంధ్ర చేసుకో. నీకు అక్కడ ఒక పని ఉన్నది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అక్కడ చక్కగా మీ రాజధానిని కట్టుకునే చాతగాదు నీకు. నువ్వు తెలంగాణ పునర్నిర్మాణం చేస్తావా? నువ్వు మీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఇంతకుముందు మీ ఆంధ్రాకు రాజధాని కూడా కట్టుకోలేకపోయేది, సెక్రటరియట్ కూడా కట్టుకోలేకపోయేది. ఆ పని చూసుకో. మళ్ళా ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ లేదు. ఇప్పటికీ సెక్రటరియట్ కాలేదు, ఇప్పటికీ రాజధాని కానవాళ్ళు లేదు. ఆ పని చూసుకో. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణను చూసుకోవటానికి. కాబట్టి నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. పోటీ చేస్తానంటాడు. ఏమైతే నువ్వు పోటీ చేస్తే? మా తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. ఎవడు ఇంటోడు ఎవడు బయటోడు తెలుసు మా తెలంగాణ వాళ్ళకి. మీకు ఎట్లా సురుకు పెట్టాలో అట్లా సురుకు పెడతారు. నువ్వు పోటీ చేస్తే మాకు మీద పోయేది లేదు. నువ్వు ఎందుకు చేస్తూనే ఉన్నావు? 2023 ఎన్నికల్లో నువ్వు పోటీ చేసావు. 2018 వాళ్ళు నీ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో చంద్రబాబు నాయుడు పోటీ చేసింది తెలంగాణలో. 2023లో నీ జనసేన పార్టీ పోటీ చేసింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా నీ జనసేన పార్టీ పోటీ చేసింది. ఏం పీకిరు మీరు? ఏమైంది? ఎవరిని భయపెట్టిస్తున్నావు? కాబట్టి మీ జాగల మీరు ఉండు, మా జాగల మేము ఉన్నాం. మా పని మాకున్నది, మీ పని మీరు చేసుకోవాలి. మీ రాష్ట్రంలో చాలా చేసేది ఉన్నది మీకు. అక్కడ ఏం మంచిగా లేదు మీకు. పబ్లిక్ అంతా అసంతృప్తితో ఉన్నారు మీ మీద. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా, మాటలు జాగ్రత్త. మాటలు జారితే తెలంగాణ ప్రజలకు నీకు ఎట్లా సమాధానం చెప్పాలో తెలుసు. తెలంగాణ ప్రజలు పుట్టిన కాడి నుంచి ఉద్యమకారులే. ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఉద్యమకారుడే. చాలా చూసినాం నీలాంటి వాళ్ళని. మస్తు మంది వచ్చిర్రు, మస్తు మంది పోయిర్రు. దాంట్లో నువ్వు ఒకటి వైపు తప్పిస్తే పవన్ కళ్యాణ్ మాటలు జాగ్రత్త అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాను.